ఈయన ఒక్కందే కాదు, ఇప్పుడు ఆయన ఎవరు అరికెపూడి గాంధీకి కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్టున్నారు కదా. గాంధీ కూడా ఆయన ఏంది పిఎస్సి చైర్మన్ గా ఉన్నాడు. పిఎస్సి చైర్మన్ ఎవరికి ఇస్తారు? అపోజిషన్ లీడర్ కి ఇస్తారు. మరి ఈయన అపోజిషన్ అధికార పార్టీలోకి వచ్చినప్పుడు ఇంత ఓపెన్ గా ఇక్కడ ఇక్కడ ఎందుకు ఈ రేవంత్ రెడ్డికి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు అంటే, వాళ్ళు సింపుల్ గా స్పీకర్ పరిధిలోని అంశం ఇది, మాకేం సంబంధం అంటుండొచ్చేమో, కానీ అట్లా అనుకోవడానికి ఏం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డికి ఉన్న ఇదేంటంటే, అవతల ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే పిటిషన్ వేసారో బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి అర్హత లేదు కదా. ఆయన యొక్క బలం అదే. ఇక వాళ్ళ బలహీనత ఈయనకు బలంగా మారుతున్నది. కానీ ఈయన అనుకుంటున్నా ఎంతకాలం ఇది, ఎంతకాలం? కేసీఆర్ కూడా అవతల బలహీనతల మీదనే రాజకీయం చేసుకుంటూ వచ్చిండు. ఏమైపోయింది లాస్ట్ కి? మీ గతి కూడా గదే అవుతుంది. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడు, 2014లో తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుంచి బీఆర్ఎస్ కి వస్తే బీఆర్ఎస్ మంత్రి పదవి ఇస్తే 5 ఏళ్ళు కొనసాగలేదా? సవితా ఇందారెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదా? 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనలేదా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనలేదా? ఇవన్నీ మాట్లాడుతున్నారు, అంతా బానే ఉన్నది. కానీ మీరు అదే అంశాన్ని ఎజెండాగా చేసుకొని ఈ ఇంటి మీద ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఇంటి మీద వాడడానికి వీలు లేదు ఏదేదో చెప్పారు కదా మీరు. ఆ అంశమే ఎలక్షన్ ఎజెండాగా మారింది. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కొన్నారు మీరు అనే అంశము ఎలక్షన్ ఎజెండాగా మారింది. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అంశం అయితే మీకు ఉపయోగపడదో మళ్ళీ దాన్నే ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తే ఎట్లా?